వరకు వాతావరణం మబ్బేసింది, జల్లులు పడుతూ ఉన్నాయి. మామూలుగా మనకి శాస్త్రం ప్రకారం ఏంటంటే మన నమ్మకం పెద్దలు చెప్పేది అట్లా చిరుజల్లులు పడుతూ ఉంటే శుభసూచకం మంచిది, కలిసి వస్తుంది అని. సందర్భానికి తగ్గట్టే, ఎందుకంటే ఇంతమంది ఒక మంచి కారణం కోసంగా అందరూ చేతులు కలిపి ఈ పాఠశాలని ముందుకు తీసుకెళ్లాలని, విద్యార్థులందరినీ బాగుపరచాలని ఇంతమంది కృషి చేస్తున్నప్పుడు అన్నీ అనుకూలంగానే ఉంటాయి. దానికి తగ్గట్టుగానే అనుకున్నప్పుడు మా సహచరులు అన్నారు ఆఫీసులో 5 అవుతుంది, ప్రోగ్రాం కష్టం అవుతుందేమో, ఎట్లా అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు, అది పక్క రోజు పెట్టాల్సి ఉంటుందేమో ఎట్లా అని. అది ఏమి కాదు, మంచి జరుగుతుంది అన్నాను. అట్లాగే జరిగింది. ఎందుకంటే ఈ వార్షిక నివేదిక చూశారు మీరు, మేము చూసాం, అందరం చూసాం. ఎన్ని పాఠశాలల్లో ఈ రోజున పెద్ద పెద్ద బ్రోషర్లు, వాల్ పోస్టర్లు వేసి టీవీల్లో ప్రకటనలు చేసి కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. కానీ ఆ పాఠశాలలు ఎన్ని పాఠశాలలు ఈ విధంగా చేస్తున్నాయి? విద్యార్థులు ఇప్పుడు ఇంతవరకు ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. ఏ ఒక్క పిల్లవాడు కూడా లేక ఒక్క అమ్మాయి కూడా రెండో కార్యక్రమంలో లేదు. అది అంటే ఎంతమంది విద్యార్థులు వీలైతే అంతమందికి చదువుతో పాటుగా, విజ్ఞానంతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా శిక్షణ ఇచ్చే సంస్థలు ఉన్నాయి. నాకు తెలిసి పోయిన సంవత్సరం వార్షిక యానివర్సరీ డే జరిగినప్పుడు ఇప్పుడున్నటువంటి పాఠశాల విద్యార్థుల్లో కొంతమంది బయట స్కూళ్ళ వాళ్ళు వచ్చి, ప్రైవేట్ విద్యా సంస్థల పిల్లలు వచ్చి చూసి, ఈ వార్షిక నివేదిక చూసి వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆకర్షితులై ఈ పాఠశాలలో చేరారని అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ నివేదికను చూసి, పాఠశాల ప్రగతిని చూసి, విద్యార్థుల ప్రతిభను చూసి బయట విద్యా సంస్థల నుంచి మళ్ళీ వచ్చి ఈ స్కూల్లో చేరి ఈ స్కూల్ సంఖ్య పెరుగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దీనికి ఒక్క అధ్యాపకుల శ్రమ, సేవాభావం, పట్టుదల ఉంటేనే కాదు, గ్రామస్తుల సహకారం కూడా ఉండాలి. ఈ కార్యక్రమాన్ని కాదు, ఏ కార్యక్రమం అయినా సరే గ్రామానికి గ్రామం అంతటికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమం అంటే గ్రామస్తుల పాత్ర ఎక్కడ ఉంటే అక్కడ విజయం సాధ్యం. అదే మహాత్మా గాంధీ కూడా కోరుకున్నది, గ్రామస్తుల సహకారం ఎక్కడుంటే ఆ కార్యక్రమం విజయవంతం అవుతుందని. దానికి ఉదాహరణే ఈ పాఠశాల అభివృద్ధి. దీనికి మూల కారణం ఒకవైపు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రవి గారు అయితే, ఎందుకంటే ఈ పాఠశాలకు మహర్దశ పట్టింది అంతకుముందు కూడా ఉన్నప్పటికీ కూడా రవి గారు వచ్చిన తర్వాతనే. ఆ రవి గారికి తో పాటుగా వారికి సహకరించినటువంటి అధ్యాపకులకి, గ్రామస్తులకి, గ్రామ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మీకు అందరికీ కూడా, విద్యార్థులందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, మీరు ఈ పాఠశాలలో చదివి భవిష్యత్తులో ఎప్పుడైనా సరే గర్వంగా నేను ఈ పాఠశాలలో చదివానని చెప్పుకునే స్థితిలో ఉండాలని, అలా ఉంటారని ఆశిస్తూ, కోరుకుంటూ, పెద్దలు పదవిలోనే కాదు, ఎంఈఓ గారు చెప్పినట్టుగా వ్యక్తిత్వంలో కూడా పెద్దలు, గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్సీ గారితో వేదికను పంచుకునేటటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని నాకు కల్పించినటువంటి మీ అందరితోటి నేను ముచ్చటించేటటువంటి అవకాశం కల్పించినటువంటి రవి గారికి, వారి బృందానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు. నమస్తే. థ్యాంక్ యూ సార్ డైరెక్టర్ గారు. సంవత్సరం అన్నా అందరూ రండి. గణపతి భవామహే కవిం కవేదాపవస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పతానశృణ్వన్ నోతిశ్చేత సాధనం రాజాధిరాజాయ ప్రసయ్యకాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే కవే కామాన్ కామకామాయ భవ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ శ్రీమన్మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా, ఓం తద్వాయుః, ఓం తదాత్మా, ఓం తత్సత్యం. థ్యాంక్ యూ అన్న.
సోదర ఉపాధ్యాయులు క్షమించి మీ ఆసనాలను మీరు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మేఘాలు కమ్మితే వర్షం వర్షిస్తుందని పెద్దలు దయగలిగితే కింద సంస్థలు కూడా పెద్దలుగా మారుతాయని మా ఎమ్మెల్సీ అయినటువంటి గాదె శ్రీనివాసులు నాయుడు గారికి ఈ రోజు మేము ఆహ్వానించడంలో ముఖ్య విశేషమేమనగా మా పాఠశాలలో అనేక లోటుపాట్లు అనేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మాకు డయాస్ పొందడం లేదు, బౌండరీ వాల్ సరిగా లేదు, పిల్లలకేమో వాటర్ ఫెసిలిటీ గురించి కార్యక్రమం అవసరం కూడా ఉన్నది. వారి యొక్క అభిమానం మాపై చూపిస్తారని వారి గ్రాంట్ నుంచి కూడా ఈ పాఠశాలకి కొంత గ్రాంట్ని శాంక్షన్ చేస్తారని సభాముఖంగా కోరుకుంటూ మా అభిమాని మా అన్న గాది శ్రీనివాసరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎండాడ ప్రాథమికోన్నత పాఠశాల పెట్టి 58 సంవత్సరాలు పూర్తి చేసుకుని 58వ వార్షికోత్సవం ఈరోజు ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా సోదరుడు ఈ పాఠశాల ఉపాధ్యాయులు విశాఖపట్నం జిల్లా సిఆర్టీయు జిల్లా అధ్యక్షులు సమాజ సేవా తత్పరుడైనటువంటి ఆదిరాజు గారికి, అదేవిధంగా ఈ పాఠశాలకు సమాజాన్ని దగ్గరగా చేసి విద్యార్థుల తల్లిదండ్రులని ఈ పాఠశాలకు చేరువ చేసి దాతలను ఈ పాఠశాలలో కార్యక్రమాలు చూపించి వారి ద్వారా ఈ పాఠశాల విద్యార్థులకు కొన్ని సౌకర్యాలని ఏర్పాటు చేసి ఎంత చక్కగా ఈ స్కూల్ నిర్వహిస్తున్నటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తమ్ముడు రవికి, అదేవిధంగా స్టేట్ రిసోర్స్ సెంటర్ డైరెక్టర్ గారు మసూద్ గారికి, అదేవిధంగా మండల విద్యాశాఖ అంశాలని కృష్ణారావు గారికి, అదేవిధంగా ఈ పాఠశాల వార్షికోత్సవంలో పాల్పంచుకోవడం ఇచ్చేసినటువంటి మా ఉపాధ్యాయ సోదరిమణులకు ఇంత చక్కని కార్యక్రమాన్ని చెమరుకోకుండా మనకు అందించినటువంటి ఈ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ సోదరులకు, పత్రికా ప్రముఖులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నారి విద్యార్థులకు నా హృదయపూర్వక ఆశీస్సులు. మనకు మంచి ప్రదర్శన ఇచ్చి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినటువంటి విద్యార్థులకు నా ఆశీస్సులు, అభినందనలు. మిత్రులారా, ఏదో కార్పొరేట్ పాఠశాలలో ఎక్కువగా ఖర్చు పెట్టి వారి పబ్లిసిటీ కోసం వార్షికోత్సవాలు చేసుకోవడం మనం చూసాం. కానీ ఒక ప్రభుత్వ పాఠశాలలో 10 గంటలుగానే ఉంటాం గ్రామస్తుల సహకారంతో ఇంతమంది సమక్షంలో ఒక వార్షికోత్సవం చేసుకోవాలంటే అది ఎంతో వ్యయ ప్రయాసకు కారణమవుతుంది. అయినప్పటికీ కూడా ఈ పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు కలిసికట్టుగా ఈ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ అందిస్తూ సమర్పకుండా మంచి కార్యక్రమాన్ని రూపొందించి మనకు అందించారు. ఈ సంవత్సరం ఈ పాఠశాల కార్యక్రమాల ప్రణాళికని రిపోర్ట్ని మనం చూసినట్లయితే జాతీయ సమైక్యతా భావం కనిపించినట్టుగా విద్యార్థుల్లో మంచి స్ఫూర్తి కలిగేటట్టుగా రూపకల్పన చేసి ప్రతి కార్యక్రమాన్ని కూడా మిస్ కాకుండా జరిపించి చిత్రీకరించి మళ్ళా ఆ రోజులన్నీ కూడా గుర్తొచ్చినట్టుగా మన ముందు ప్రదర్శించి
కొత్తదనానికి చేరతీసినటువంటి పాఠశాల సిబ్బందికి ప్రధానోపాధ్యాయులకు నా ఉదయపూర్వక నమస్కారాలు. ఎందువల్లంటే ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులు చూసుకొని రాబోయే విద్యార్థులు కూడా వీటిని చూసి వారు కూడా ఆ రకంగా ముందుకు వెళ్ళడానికి ఇటువంటి చిత్రీకరణ అంశాలు దోహదపడతాయి. అదేవిధంగా సామాన్య శిక్షణ కథలో ఆ గురువు గారు పాత్రధారి కానీ ఆ విద్యార్థుల శిక్షణ పాత్రధారులు కానీ చాలా చక్కగా తొట్టుబాటు లేకుండా మొదటిపై ఆ కార్యక్రమాన్ని వ్యక్తీకరించారు. అంటే మీ పిల్లలు చదువునే కాదు ఏ కార్యక్రమం చెప్పినా చాలా మంచి శ్రద్ధతో క్రమశిక్షణతో ఆ కార్యక్రమం చేయగలుగుతారని చేసి చూపించారు. కాబట్టి తల్లిదండ్రులారా, మీరు మన పిల్లవాడికి మార్పు బాగా ఆడగలమా లేకపోతే